నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు ఏంటంటే, మనము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే ఎలాంటి హోటల్స్ అయినా సరే జనాలు రావట్లేదు. స్కూల్స్ కాలేజెస్లో పిల్లలు సరిగా చదవట్లేదు, ఉత్తీర్ణ సాధించలేకపోతున్నారు, మంచి మార్క్స్ రావట్లేదు. కొంతమందికి మాత్రమే వస్తున్నాయి. పాజిటివ్ ఉన్న పిల్లలకి, పాజిటివ్ ఉన్న ఇంట్లో ఉన్న పిల్లలకు వస్తున్నాయి. అందరికీ రావాలి, అందరూ బాగా చదవాలి, అందరూ ఉత్తీర్ణ శాతం పెరగాలి. ఈ ఉత్తీర్ణత శాతం ఎంత పెరిగితే మన దేశానికి అంత ముఖ్యం. ఇలా రావాలి అంటే మీరు కనుక స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ ఏవైనా నడిపిస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేయండి. ఎందుకంటే మన భావి భారత పౌరులు అందరూ బాగా చదవాలి, మంచి ఉత్తీర్ణ శాతంతో, డబ్బుతో తులతూగాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏ పిల్లలైనా సరే ఒక చెడు అలవాట్లకు కానీ ఎలాంటి అలవాట్లకు కానీ పోకుండా చేసే మన ఆరా పవర్, ఈ ఆరా పవరు గుడిలో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, కానీ స్కూల్లో కూడా కావాలి. ఈ ఆరా పవర్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ యొక్క మెదడు చాలా మేధస్సుకు, చాలా మంచి పవర్స్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా సంతోషంగా ఉంచుతుంది. మీరు ఒకవేళ స్కూల్స్ నడిపించకపోయినా, బిజినెస్ ఏదైనా నడిపిస్తున్నా, కనీసము మీ పిల్లలు చదివే స్కూల్స్లో వాళ్ళకి సలహా ఇవ్వండి. అక్కడ ఆరా పవర్ అయినా సృష్టిస్తే గనక వాళ్ళ స్కూల్కి మంచి పేరు వస్తుంది, పిల్లలు బాగా చదువుతారు, భావి భారత పౌరులుగా తయారయ్యి ఎన్నో వండర్స్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు జపాన్ ఎందుకు అన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది? వాళ్ళు ప్రతి స్కూల్లో కావచ్చు, వాళ్ళ దేశానికి మొత్తానికి కూడా నెగటివ్ అనేది లేకుండా పాజిటివ్ ఆరా తయారు చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. అసలు ఏంటిది క్లియర్గా ఒకసారి తెలుసుకొని మన యొక్క స్కూల్లో మన పిల్లవాడు చాలా బాగా చదవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ స్కూల్ వాళ్ళకి ఇలా కనీసం రెఫరెన్స్ ఇవ్వండి. మన పిల్లవాడు మన కాలేజీలో కానీ మంచి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఆరా పవర్స్తో మన పిల్లవాడు చాలా బాగా చదువుతాడు. ఎలాగో క్లియర్గా తెలియజేస్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఒక కాంటెస్ట్ పెట్టాము, 1 నుంచి 10 మంది కాంటెస్ట్ పెట్టాం. ఈ కాంటెస్ట్లో విన్నర్ కావాలంటే 10 మందిని, 500 మందిలో 10 మందిని విన్నర్స్ చేస్తాము. అక్కడ మీ యొక్క మెసేజ్, మీ పేరు, ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము పెట్టండి. ఈ 500 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు మొబైల్ నంబర్స్ కానీ కన్సల్టేషన్ డీటెయిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. ఇదంతా ఒక ప్రాసెస్, మీ అందరికి దాదాపు పాత వాళ్ళకి తెలుసు అనుకుంటాను. ఇక్కడ మనము స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదైనా సరే, కాలేజెస్, హోటల్స్, రెస్టారెంట్స్, కంపెనీస్, ఏదైనా సరే, ఎనీ కంపెనీ, ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, మనకు స్కూళ్ళకి కానీ, కాలేజెస్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, కంపెనీస్ కానీ ఒక కస్టమర్ కేర్కి ఒక మొబైల్ నంబర్ తీసుకుంటా ఉంటాం. ఆ మొబైల్ నంబర్ ఎలా ఉంది, మన పేరు ఎలా ఉంది, సంస్థ నడిపించే వ్యక్తి యొక్క పేరు ఎలా ఉంది, అలాగే బిజినెస్ నేమ్, మీరు స్కూల్ పేరు ఎలా ఉంది, మీ కాలేజ్ పేరు ఎలా ఉంది, మీ యొక్క హోటల్ పేరు ఎలా ఉంది, మీ యొక్క రెస్టారెంట్ పేరు ఎలా ఉంది, మీ యొక్క కంపెనీ పేరు ఎలా ఉంది, ఇది చూడండి. అలాగే మీ యొక్క మ్యారేజ్ డేట్, సంస్థను నడిపించే ఒక వ్యక్తి యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉంది. మ్యారేజ్ డేట్స్ వీడియో కూడా
చాలా చేశాను. ఫ్రీగా ఉన్న టైంలో మ్యారేజ్ వీడియోస్ చూడండి. మీ యొక్క మ్యారేజ్ డేట్ ఏంటో తెలియజేయండి. లేకపోతే కన్సల్టేషన్ కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేస్తే కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను ఎట్లా మీ మ్యారేజ్ డేట్ గురించి నేను మాట్లాడతాను చూడండి. అలాగే మీరు వాడే వెహికల్ నంబర్ ఎలా ఉంది? మీరు స్కూల్స్ నడిపించచ్చు, కాలేజెస్, హోటల్స్, ఎనీవన్ ఏదైనా సరే మీరు నడిపించే ఆ యొక్క వెహికల్ నంబరు ఎలా ఉంది? మన బిజినెస్ నాశనం చేసేలా ఉందా? మన బిజినెస్ ని పెంచేలాగుందా? ఎలా ఉంది మీరు వెహికల్ నంబరు? అలాగే మన హౌస్ నంబర్ ఎలా ఉంది? మన స్కూల్ హౌస్ నంబర్ ఎలా ఉంది? మన కాలేజ్ హౌస్ నంబర్ ఎలా ఉంది? ఫ్లాట్ నంబర్ ఎలా ఉంది? కంపెనీ ఫ్లాట్ నంబర్ ఎలా ఉంది? ఇది చూడండి. నెక్స్ట్ సిగ్నేచర్, చెక్స్ మీద సిగ్నేచర్స్ మనం పెడతా ఉంటాం. ఎలా పెడుతున్నారు? మీకు ఇట్లా డౌన్ఫాల్ అయి సంతకం పెట్టేసి చెక్ బౌన్స్లు అన్ని చేసుకుంటున్నారా? ఎలా చేసుకుంటున్నారు? అలాగే మన యొక్క ఆర్ఆర్ పవర్స్ చూస్తున్నాం. అలాగే మన బ్యాంక్ అకౌంట్ నంబర్, స్కూల్స్ కానీ కాలేజెస్ హోటల్స్ కానీ ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉంది? ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా డబ్బులు వస్తూనే ఉండాలి. కానీ మనం నాణ్యమైన విద్యను కావచ్చు, నాణ్యమైన సర్వీస్ని కావచ్చు, కంపెనీలు అయితే నాణ్యమైన సర్వీస్ని కూడా ఇచ్చేలాగా మన ఇవన్నీ మొబైల్ నంబర్స్తో సహా ఇవన్నీ చేస్తాయి. అప్పుడు మనకు ఒక ఆరా పవర్తో మనీ అనేది వస్తుంది. ఇది ఎలాగో క్లియర్గా ఒక్కసారి తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయమే. మన స్కూలు, కాలేజీ, రెస్టారెంట్ ఒక ఇలా ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎలాగైతే ఉంటుందో ఇది ఒకటి వాస్తు ఖచ్చితంగా మనం చూసుకొనే ఉంటాము. కానీ ఇది అసలుది చూడం. మీరు హోటల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఏది ఎనీ వన్. హాస్పిటల్స్లో అయితే ఇక్కడ హాస్పిటల్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం మనం. హాస్పిటల్లో కూడా ఫోన్ నంబర్స్ పెడతా ఉంటారు. నిన్న బెంగళూరు నుంచి ఒక మేడం ఫోన్ చేశారు. హాస్పిటల్కి ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి, మంచి నేమ్ కావాలి సార్, నేను కొత్తగా పెడుతున్నామని చెప్పారు. పెట్టించాము. ఓకే, అయితే ఇది ఇలా స్కూల్స్, కాలేజెస్, హోటల్స్, రెస్టారెంట్స్, కంపెనీస్ వగైరా ఏదైనా సరే ఒక బిజినెస్ సంస్థ పేరుతో సహా కరెక్ట్గా ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఉంటాయి. మనకు బిజినెసెస్, ఏదన్నా కంపెనీ కానీ బిజినెస్ మనము చేసే గవర్నమెంట్ జాబ్ దగ్గర కూడా మనకు ఆరా పవర్ కావాలి. అది ఎలాగో అది కూడా తెలియజేస్తాను మీకు. గవర్నమెంట్ జాబ్ ఆఫీస్లో కూడా మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఒక క్యాబిన్ ఇస్తారు, లేకపోతే ఒక టేబుల్ ఇస్తారు. అక్కడ కూడా ఆరా పవర్ ఉండాలి. అది ఎలాగో అది కూడా తెలియజేస్తాను. ఫస్ట్ స్కూల్స్లో, కాలేజెస్ ఈ రెండు పిల్లలకు సంబంధించినవి. పిల్లలు మంచి మేధస్సుతో, మంచి ఉత్తీర్ణతతో మనం బాగా చదవాలని ఒక మంచి కాలేజ్ పేరుకి మంచి బాగా ఈ స్కూల్లో అయితేనే బాగా చదివిస్తారు, ఈ స్కూల్లో అయితేనే బాగా మా బాబు మంచి ఇదిలో ఉంటాడని చెప్పేసి ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించే స్కూల్స్కి చాలా మంది పిల్లలు నేనైనా సరే పంపిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ నెగటివ్ ఉంటే పిల్లలు సరిగా చదవరు, నెగటివ్ ఉంటే పిల్లలు ఉత్తీర్ణ శాతం పెరగదు. మరి ఏం చేయాలి? ఇక్కడ ఆరా పవర్స్ ని పెంచాలి. ఈ కాలేజ్లో మీ యొక్క కాలేజ్ అయితే ఆరా పవర్స్ ని పెంచండి. మీ కాలేజ్ కాకపోయినా సరే కనీసము మీ ఇంటికి దగ్గర ఉంటుంది. అది మీరు వేరే ఆప్షన్ లేకుండా దగ్గరున్న స్కూల్కి పంపించాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అది బాగాలేని స్కూల్ అయినా సరే, అంటే బాగా లేదు మీన్స్ అక్కడ టీచర్స్కి తెలివితేటలకు తక్కువ లేవు, ప్రిన్సిపల్స్ కానీ మంచి ఉద్దేశంతోనే వాళ్ళు స్కూల్ కూడా పెట్టింటారు. కానీ అక్కడ చదువు చెప్పే అట్మాస్ఫియరు, పిల్లల యొక్క మైండ్ వచ్చేసి సరిగా చదవకపోవడము, కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతే ఈ ఏదైతే స్కూల్స్లో చదివే టీచర్స్కి కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు ఇతనికి చదువు రాదు, ఇక్కడ స్కూల్కు బ్యాడ్ నేము అనేది వస్తుంది. ఇక్కడ టీచర్ మంచి టీచరే, స్కూలు పేరు మంచిదే, కానీ అక్కడున్న నెగిటివ్తో పిల్లవాడు సరిగా చదవకపోయేసరికి మన స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ స్కూల్కి పంపిస్తే ఇంతే అని చెప్పేసి ఇంకొక స్కూల్కి పంపిస్తాడు. అక్కడ ఉన్న నెగిటివిటీని బట్టి ఆ పిల్లవాళ్ళు చదువుకుంటారు. భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళే పుడతారు. తర్వాత మన నెగిటివ్ని బట్టి
అక్కడ మన మైండ్ తయారవుతుంది. ఈ నెగిటివ్ మైండ్ లేకుండా పాజిటివ్గా మంచి కాస్మిక్ ఎనర్జీ ఇచ్చే మన స్కూల్స్లో కావచ్చు, దాంట్లో ఒక రెమెడీ చేస్తే గనక ఖచ్చితంగా పవర్ఫుల్గా తయారవుతారు. పిల్లలు పవర్ఫుల్గా తయారైనప్పుడు ఎప్పుడైతే మనము చేసే విద్యా దానం చేస్తున్నామో మంచి మేధస్సుతో వాళ్ళు మంచి రిజల్ట్స్ వస్తే అక్కడ ఆ రిజల్ట్స్ని బట్టి మనము అనౌన్స్మెంట్ చేసుకుంటాం. మా స్కూల్లో చదివిన పిల్లవాడు ఇలా ఉన్నాడు అని చెప్పేసరికి ఎక్కువ మంది అందులో జాయిన్ అయినప్పుడు మీకు కూడా స్కూల్కి మంచి పేరు వచ్చి పిల్లలు కూడా ఎక్కువ తయారయ్యి మన దేశంలోనే మంచి నంబర్ 1 పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ మన స్కూల్స్కి ఉంటాయి. ఇది చూసుకోండి. తర్వాత హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇక్కడ కూడా జరిగే సమస్య ఏంటంటే ఈ పేరుతో కావచ్చు, అక్కడ ఉన్న నెగిటివిటీతో కావచ్చు, అక్కడ ఉండే వంట పదార్థాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్గా తయారవుతుంటాయి. కరెక్ట్గా లేకుండా ఆ నెగిటివ్తో చేసే ఈ పదార్థాలు కరెక్ట్గా లేక అక్కడ వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆసక్తి చూపించకుండా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ వల్ల చేసే వ్యక్తి యొక్క అక్కడే ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తికి నెగిటివ్ మైండ్ అనేది వచ్చి అక్కడ వంట సరిగా చేయకపోవడం, తినే పదార్థాలు కరెక్ట్గా లేకపోవడము, అక్కడ ఆ తినే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరే ఈ హోటల్కి మళ్ళీ రావద్దు అనేది చేసుకుంటారు, ఇక్కడ ఉండొద్దు అనేది చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మళ్ళీ రిపీట్ అవ్వడు ఇక్కడ చేసే ఆ తప్పు వలన. రెండోది కంపెనీలు కానీ హాస్పిటల్స్ కానీ కావచ్చు. ఏదైనా కంపెనీ అనుకుందాం, ఉదాహరణకు కంపెనీ తీసుకుందాం. ఈ కంపెనీ ఏంటంటే ఒక కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంటుంది. అక్కడ నెగిటివ్ మైండ్ ఉండి నెగిటివ్గా ఉన్న వస్తువులు ఉంటే గనక ఇక్కడ పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దాదాపు ఇప్పుడు మిషనరీతో వర్క్ జరుగుతున్నాయి, అక్కడ ఆ పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మైండ్ స్లోగా పనిచేస్తుంటది. అంటే ఎంత పని చేసినా ఇంతే జీతం కదా, ఎంత చేసినా ఇలాగే జరుగుతుంటుంది కదా అనే ఒక వ్యక్తికి స్లోగా అయిపోతాడు. అయిపోయినప్పుడు పని చేయడానికి ఆసక్తి చూపించకుండా వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి ప్రొడక్షన్ తగ్గించే ఛాన్స్ ఉంది. ఇది కూడా గమనించండి. ఈ ప్రొడక్షన్ తగ్గడం వలన మనకు వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయి నెక్స్ట్ టైం మనకు ఆర్డర్స్ ఇవ్వకుండా అది మనం లాస్ అవుతాము. ఇక్కడ ఉద్యోగం చేసే వ్యక్తి ఏం చేస్తాడు, అతనికి పోయేదేమి లేదు. ఇక్కడ ఎవరైతే కంపెనీ ఎండిగా ఉన్నాడో, కంపెనీ చైర్మన్ ఉన్నాడో నష్టం అతనికే. జీతాలు పోతాయి, ఆర్డర్స్ 2 పోతాయి. దీనివల్ల నెగటివ్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే రెమెడీ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. అలాగే హాస్పిటల్స్లో మరి ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చిన వ్యక్తులే కదా, రోగాలు వచ్చిన వ్యక్తులే కదా వెళ్ళేది. అంటే ఇక్కడ వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తులు ఏదైతే ఒక్కొక్కసారి 24 అవర్స్ 48 అవర్స్ ఇలా ఉండి చనిపోయే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. కానీ తొందరగా కోలుకోవాలి ఈ వ్యక్తి. ఎందుకు కోలుకోవాలి అంటే అక్కడ ఉన్న నెగిటివ్ అట్మాస్ఫియర్ ప్రాబ్లమ్స్ లేకుండా వ్యక్తి తొందరగా కోలుకుంటాడు. ఆ హాస్పిటల్కి వెళ్తే నాకు చాలా బాగవుతుంది అన్న ఉద్దేశంతో మీ హాస్పిటల్స్కి వస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా మనకు పాజిటివ్. అంటే ఇక్కడ మనం ఇక్కడ నెగిటివ్ ఏదైతే ఉందో భూమి నుంచి వచ్చే నెగిటివ్ వలన ఇలా జరుగుతుంది. ఈ భూమి నుంచి వచ్చే నెగిటివ్ అక్కడ ఫామ్ అయి ఉంటుంది. కరెక్ట్ వాస్తు ఉన్నా సరే అక్కడ నెగిటివ్ ఫామ్ అయి ఉంటుంది. ఈ నెగిటివ్ని ఏం చేస్తాము, భూమిలోనే దీన్ని భూస్థాపితం చేసేసి దీని ప్రాబ్లం లేకుండా పైకి రాకుండా ఈ ప్రాబ్లంని అక్కడే క్లోజ్ చేసి కాస్మిక్ ఎనర్జీ మన యూనివర్స్ నుంచి వచ్చే పవర్ని ఆ యొక్క మనం చేసే రెమెడీ కాపర్ రాడ్స్ ఉంటాయి. అంటే మనము ఏదైతే ఒక బిల్డింగ్ ఉంది, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఏదైనా సరే అలాంటి బిల్డింగ్స్కి ఎలాంటి వస్తువులు అక్కడ పెట్టి ఎలాంటి రాడ్స్ పెడితే ఎలాంటివి ఆ నెగిటివ్ని తొలగించేస్తాయి అనేది చూసి అక్కడ చేయడం జరుగుతుంది.
అప్పుడు స్కూల్స్ పిల్లలు మంచి మంచి ఉత్తీర్ణత శాతం సాధిస్తారు, కాలేజీ మంచి పవర్ఫుల్గా తయారవుతుంది, హోటల్స్ నీకు జనాలతో కలకలలాడిపోతూ మంచి సర్వీస్తో పాటు డబ్బు కూడా ఉంటుంది, కంపెనీస్తో పాటు మంచి ప్రొడక్షన్తో పాటు నీకు ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వచ్చి చాలా మంచి డెవలప్మెంట్ నీ కంపెనీకి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ కూడా మీ యొక్క హాస్పిటల్లో రోగాల శాతం అంటే మీ హాస్పిటల్కి వచ్చే రోగస్తులు ఎవరైతే ఉన్నారో త్వరగా క్యూర్ అయ్యి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క లైఫ్లో మంచిది చేసుకున్నందుకు పలానా హాస్పిటల్కి, పలానా భక్తి హాస్పిటల్కి, భక్తి నిమరాజు వెళ్తూ ఉంది కదా, పలానా భక్తి హాస్పిటల్కి నేను వెళ్తే చాలా బాగుంటుంది, పలానా భక్తి స్కూల్కి వెళ్తే బాగుంటుంది, పలానా భక్తి కాలేజ్కి వెళ్తే బాగుంటుంది, ఇలా మీ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అలా చేసుకొని ముందుకెళ్తే 100% రిజల్ట్స్ మీవే. మీ రిజల్ట్స్తో మీరే సక్సెస్ అవుతూ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.